సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. విశాఖలో అరుదైన శ్వేతనాగు ఈ దృశ్యాలు మీరు అందరూ చూశారు. కొన్ని మిలియన్ల వరకు రీచ్ ఉన్నటువంటి కంటెంట్ అది. ఖచ్చితంగా చాలామంది అది నిజం కాదు ఏఐ చూపిస్తున్నారు అంటున్నారు. ఎందుకు అంటే అఫ్కోర్స్ ఆ డౌట్ రావడంలో తప్పు లేదు. ఎందుకంటే శ్వేతనాగులు మనం సినిమాల్లో చూసినట్టు సీరియల్స్లో చూసినట్టు నిజ జీవితంలో రియల్గానే శ్వేతనాగు రావటం ఏంటి, దానికి ఒక డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇవ్వడం ఏంటి, మళ్ళీ దాన్ని బ్రతికించి దాన్ని రక్షించి మళ్ళీ అడవిలోనికి విడిచిపెట్టడం ఏంటి, ఇదంతా మీరు ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అంటూ కొంతమంది తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. నిజానికి డాక్టర్ గారు ఊర్లో అందుబాటులో లేకపోవడం వల్ల ఇమీడియట్గా డాక్టర్ గారు వాయిస్ మేము తీసుకోలేకపోయాం. ఆ అరుదైన శ్వేతనాగును గుర్తించి దాన్ని అంటే అప్పటికే అది తీవ్రంగా రక్తస్రావంలో ఉన్నటువంటి పరిస్థితిలో స్నేక్ కేచర్ నాగరాజు గారు దాన్ని ప్రొటెక్ట్ చేశారు. అక్కడి నుంచి నేరుగా మల్కాపురంలో ఉన్న వెటర్నరీ హాస్పిటల్కి తీసుకొస్తే ఇదిగో ఈ డాక్టర్ గారే సునీల్ గారు దానికి ట్రీట్మెంట్ చేశారనమాట. సో డాక్టర్ గారితో మాట్లాడదాం. ఫస్ట్ ఈ శ్వేతనాగుని చూడటం అనేది విశాఖలో ఎక్స్క్లూజివ్గా అదే ఫస్ట్ టైం. డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ఆ మూగజీవుల్ని ఎన్నిటిలో మీరు ట్రీట్మెంట్ చేస్తూ బ్రతికిస్తున్నటువంటి పరిస్థితి. శ్వేతనాగు దాని గురించి ఏం చెప్తారు? అసలు మీకు ఒక ఎక్స్పీరియన్స్, న్యూ ఎక్స్పీరియన్స్. ఫేక్ అనే రిపోర్ట్స్ రావడం అంటే అది చాలా తప్పది. ఎందుకంటే అది మేము మా హాస్పిటల్కి వచ్చింది మా నాగరాజు గారు ఏ పాముకైనా సరే ఏదో ప్రాబ్లం ఉంటే మన తీసుకురావటం, అప్పుడు వీడియో రికార్డు ఉన్నా లేకపోయినా చాలా సందర్భాల్లో వీడియో కూడా రికార్డ్ చేసిన సందర్భాలు లేవు. ట్రీట్మెంట్ మేము హడావుడిగా ఉండేట్టు ట్రీట్మెంట్ చేసేయడం పంపించేయడం జరుగుతూ ఉంటుంది. అయితే అలాగే ఆ రోజు కూడా ఒక అరుదైన స్నేక్ అని చెప్పారు ఆయన. చూస్తే అది శ్వేతనాగు. అది మా చేతులారా అన్నీ చేసి మనం పంపించడం జరిగింది. వైట్ కలర్ నేను కూడా చూడలేదు ఇంతవరకు కూడాను. అదే ఫస్ట్ టైం నేను చూడడం. మామూలుగా ఈ నాగుపాములు అనేవి మనం బయట చూస్తుంటాము, చాలా చూస్తుంటాము. అలాగే చింతనాగు అని వైపర్ కూడా ఒకసారి చూసాం. వైపర్ పిల్ల మా హాస్పిటల్లోకి వచ్చింది. అది కూడా ఫోటో పంపించాను నాగరాజుకి. ఏంటి నాగరాజు ఏంటిది అంటే వైపర్ అనేసి అన్నాడు. అది మాకు కన్ఫర్మేషనే, బట్ ఒకసారి పంపిద్దామని చూసాం. అలాగే ఆ రోజు శ్వేతనాగు తీసుకొచ్చారు. దానికి గాయమైంది, పగడ దగ్గర గాయమైంది. పగడ దగ్గర ఒకవైపు ఆల్రెడీ గాయమై హీలింగ్ అయిపోయింది ఒకవైపు, ఇంకోవైపు ఏంటంటే గాయం ఉంది. తర్వాత ఎముక దాని తాలూకు ప్రక్కట ఎముకలు ఉంటాయి, రిబ్స్, అవి బయటకు వచ్చింది. దాని తాలూకు ముళ్ళు ఒక సైడ్ ఇటువైపు ఆ ముళ్ళు కూడా బయటకు వచ్చింది. అది తీసాం, అది తీసేసి క్లీన్ చేసాము. క్లీన్ చేసి అక్కడ లోకల్గా మత్తిచ్చి, ఆ ఏరియాలో లోకల్ మత్తిచ్చి దానికి స్టిచ్చెస్ వేసాం. ఆ స్టిచ్చెస్ కూడా కరిగిపోయేవే, అవి బాడీలో కరిగిపోతాయి. అవి మళ్ళీ తీయాల్సిన పని ఉండదు. అది కూడా మన వెంట్రుక సైజులో నా దారం ఉంటుంది కదా, సన్నటి దారం 30 క్యాట్గట్ అని అంటాము. అది వేసి మనం స్టిచ్చెస్ క్లోజ్ చేసి పంపించడం జరిగింది. తర్వాత మీరు పెట్టిన విజువల్స్ నేను చూస్తే అది నాకు ఎలా అనిపించిందంటే ఒక ఏదో సినిమాటోగ్రఫీ లాగా అనిపించింది. ఏంటి వీళ్ళు దీన్ని చాలా బాగా వీడియో తీసారే. సార్ రెస్క్యూ చేసి వదిలినప్పుడు ఆవుల గుంపు ఒకటి ఎదురుగా పడింది, చూసారు కదా? అది నాకు అలాగే అనిపించింది. ఇదేంటబ్బా చాలా వెరైటీగా ఉంది ఈ పాముకి. అప్పుడే ఆవు వచ్చింది, ఆవు ఇలా రావటం, వీళ్ళు ఫోటో తీయటం, వీళ్ళు వీడియో తీయడం చూస్తుంటే అదొక ఏలాగే అనిపించింది చూడడానికి అది. బట్ ఇట్ ఈస్ ట్రూ. నేను ఆ రోజు లేను, యాక్చువల్గా నేను బిలాయిలో ఉన్నాను. ఫోన్ చేశారు మేడం గారు, బట్ బిలాయిలో ఉన్నాను. అయితే దాని తర్వాత వీడియో చూసిన తర్వాత వస్తాననేసి అన్నారు. యాక్చువల్గా మీరు వచ్చేటప్పుడు చెప్పండి వస్తామనేసి అన్నారు. బట్ మేము రాలేకపోయే టైంకి ఇలా వదిలేశారు. అది అప్పుడు తర్వాత అనుకున్నాను నేను. అయితే నెక్స్ట్ డే వీడియో తీసి పంపించారు. ముందు కూడా మీరు చాలా పాములకి ట్రీట్మెంట్ చేశారు. చాలా అంటే అది మీ డ్యూటీ అయినప్పటికీ కూడా కొన్ని సాహసాలనే చెప్పాలి. సో శ్వేతనాగుకి ట్రీట్మెంట్ చేయడం మీ ఎక్స్పీరియన్స్ అది ఎలా అనిపించింది సార్? అది అంటే చాలా అరుదు, అవకాశం జనరల్గా దొరకదు. ఇది శ్వేతనాగు అనేది మనకు ఇతర నాగులతో పోలిస్తే అది చాలా అరుదు. ఆ అవకాశం నాకు దక్కడం నేను ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో
సో సార్ జనరలీ కొన్ని మిత్స్ నడుస్తుంటాయి దేవతా సర్పాలని, కొన్ని విష సర్పాలు అట్లా అని. ఆ ఫీల్ వచ్చిందా? అంటే అంతకు ముందు కూడా మనం శ్వేతనాగు అనేది సినిమాల్లో దేవత మూర్తిగానే దాన్ని చూపిస్తూ ఉండేవారు కదా. అవును ఖచ్చితంగానండి. ఎందుకంటే మనకి మనం ఇప్పుడు మా వృత్తిపరంగా మా సర్వీస్లో కొన్ని అరుదైన సంఘటనలు చేస్తాము. అందులో ఇది ఒకటని చెప్పుకోవచ్చు. చాలా రేర్గా కొన్నిటికి మనకి పుల్లికి సింహాలకి ట్రీట్మెంట్ చేసే అవకాశం అందరు వెటనరీన్స్కి రాదు, అందులో జూలో పనిచేసేవాడు తప్ప. అలాగే నేను కూడా ఒక 3-4 మంత్స్ జూలో చేశాను. ఆ రకమైన కూడా కొన్ని అరుదైనవి అనమాట. అలాగే కొంతమంది ఈ పునుగు పిల్లి తీసుకొచ్చాడు ఒకసారి ఇతనే. పునుగు పిల్లి అది వెంకటేశ్వర స్వామి గుడిలో ఉంటుంది కదా, పునుగు పిల్లి అంటారు. దాన్ని కూడా ట్రీట్మెంట్ చేసే అవకాశం వచ్చింది. అలాగే చాలామంది కొంగలు చిలకలు అయితే చాలా తీసుకొస్తుంటారు, అంటే చెట్టు మీద నుండి పడిపోయి ఎగరలేక ఉండేవి అలాంటివి వస్తుంటాయి. అలాగే కొంతమంది కొంగలు తీసుకొస్తుంటారు. ఒకటి రెక్క తాలూకా మెయిన్ ఎముక ఉంటుంది, రెక్క తాలూకా ఎముక ఇరిగిపోయి ఒకరు బయటకు వచ్చి ఒక పక్షిని తీసుకొచ్చారు. దాన్ని కూడా చిన్న లోపల పెట్టేసి దాన్ని స్టిచ్ చేసి బ్యాండేజ్, ఇలాంటివి అరుదు. మా రొటీన్గా ఆవులు, గేదెలు, కుక్కలు, మేకలు ఇవన్నిటికి మనం ప్రతి వెటనరీ డాక్టరు చేస్తూ ఉంటాము. ఇది ఏంటంటే వైల్డ్ లైఫ్లో తిరిగే వెటనరీన్స్ అయితే చేస్తారు, ఎక్కడ బయట కంట్రీస్లో ఎక్కువ కనిపిస్తారు, కానీ మనకి ఇది అరుదు. అలాగే పాము శ్వేతనాగు తీసుకురావడం అనేది చాలా అరుదు. అవకాశం కలడం నా అదృష్టం అనుకుంటాను. మన నాగరాజు గారు ఉన్నారు కాబట్టి భయం అనిపించలేదు. సొంతంగా అయితే భయమే, పని పట్టుకోవాలన్నా కొద్ది భయమే. ఇతను 2-3 సార్లు తీసుకురావడం వల్ల నాకు కొంత ఏంటంటే ఎలా పట్టుకోవాలి లేదా అప్రోచ్ ఎందుకు కొంత జనరల్గా చూస్తేనే కొద్ది భయం. ఎందుకంటే పాము ఎలా తిరిగి ఎలా కొట్టేస్తుందో మనకు అంచనా లేదు. ఇవి పాములు పట్టే వరకు అయితే ఒక అంచనా ఉంటుంది, ఇలా ఉంటే ఇలా మనం ఎస్కేప్ అవ్వాలని. మనకు అంత అంత ఎక్స్పీరియన్స్ మనకు లేదు. ఈ రోజు తీసుకురావడం పెట్టింటే కొంత నాలెడ్జ్ అయితే వచ్చింది, కొంత భయం పోయిందని చెప్పుకోవచ్చు. శ్వేతనాగుని దాని చూపుకు కూడా ఎంత కలర్ఫుల్గా అంటే వైట్గా తెల్ల బంగారంలా మెరిసిపోతూ, అందుకే అందరూ అది రియల్ అంటే నమ్మలేకపోతున్నారు. సో అది ఎక్స్పీరియన్స్ చేశారు మీరు ఓన్గా, మీకు నిజంగా గ్రేట్ ఎక్స్పీరియన్స్. నాగరాజు గారు, అసలు ఆ రోజు ఆ పాము శ్వేతనాగు అని మీకు కూడా తెలిసిందా? అవునండి, తెలిసిందా. ఎక్కడికంటే క్యాంటీన్ దగ్గర నాయుడు క్యాంటీన్ దగ్గర చూసారంట. అంటే బాగా తెల్లగా ఉంది, వైట్గా ఉంది, అంటే నాగపాము అండి, తెల్లగా ఉందంటే నేను సాధారణంగా గోధుమ నాగు అంటే స్కిన్ ఓపెన్ చేయకుండా స్కిన్ ఓపెన్ చేస్తుంది, స్కిన్ ఓపెన్ కొద్దిగా కలర్ మారుతుంది. అంటే మామూలుగా అది గోధుమ నాగం కూడా అప్పుడే పొర ఇచ్చిపడి ఉంటుంది, అందుకే కలర్ లాగా ఉంది, అందుకే అలా చెప్తున్నారంటే నేను నమ్మలేదు. ఆ వెళ్ళి చూసిన తర్వాత అది స్నేహితునాగం అనేది నాకే నేను షాక్ అయ్యాను. ఎక్కడ నేను ఎన్ని పాము పట్టాను, ఇలాంటి పాము అనేది టీవీలు చూడడం, సెల్లో చూడటం తప్ప లైవ్ చూడటం అదే నా డైరీలో కొన్ని 10,000 పాము పట్టానండి. లేదన్న, అదే చెప్తాను, టీవీలో చూడడం తప్ప ఇప్పుడు లైవ్ చూడడం ఇది ఫస్ట్ టైం. వాళ్ళు చెప్తే నమ్మలేదు. వెళ్ళి చూడగానే ఇది కన్ఫర్మ్ చేసుకున్నాను. ఇలా వేరే అంటే ఇలాంటి పాము చూడడం నాకు అదృష్టం అండి, ఇలా పట్టుకుని అదృష్టం నాకు అదృష్టం. అంటే వాళ్ళు నేవీ అదుగున్నారంటే ఇది మొత్తం ముంగిస్తే ఫైటింగ్ అయి ఉంటుంది, దాన్ని బట్టి మొత్తం ఇలా కుట్లే మొత్తం బ్లీడింగ్ ఆడుతుంది అంటే తీసుకెళ్ళి వాళ్ళే వెహికల్ ఇచ్చారండి. అంటే 4 వెహికల్ ఇస్తారంటే ఇది ట్రీట్మెంట్ చేయించాను. లాస్ట్ టైం అప్పుడు ఒక నాగపాము డ్యామేజ్ అవుతే దాని తెచ్చాను, ట్రీట్మెంట్ చేయించారు. దాని విధానం వాళ్ళు ఇంకా గమనించి ఈ పామును అంతా పట్టుకెళ్ళండి ట్రీట్మెంట్ చేస్తారని అంటే వెంటనే వెహికల్ ఎత్తి తెచ్చాను. డాక్టర్ చూపించాను, డాక్టర్ చెప్పారు స్నేహితంగా నా రాజు ఎక్కడ దొరికిందని పలానా చోట్ల దొరికిందని అంటే సరే అంటే ట్రీట్మెంట్ చేద్దాం మొత్తం కుట్లండి. డాక్టర్ ఉందంటే బోన్కి పైకి వస్తుంది, డాక్టర్ బోన్ రాళ్ళ పెట్టి కుట్టించాడు, కుట్లేసాడు. 8 కుట్టు పడ్డాను. 8 కుట్టు పడ్డాయి. 2 డేస్ ఉంచాను డాక్టర్ దగ్గర. 2 డేస్ మీద ఉంచండి, కుట్లేకైనా వెంటనే విచ్చి పడితే దానికి చీమలు పట్టే చచ్చిపోతే అవకాశం ఉంటుంది, ఇలా స్నేక్ వేరు కదండి అదృష్టం అంటే పట్టాను. 2 డేస్ మీద ఉంచిన తర్వాత గాయం తగ్గినప్పుడు విడిచిపెట్టాను అని చెప్పి డాక్టర్ చెప్పారు. కానీ ఇంకొక అద్భుతం ఏంటంటే ఆ రోజు మనం విడిచిపెట్టడానికి వెళ్ళినప్పుడు శ్వేతనాగుని చూపించే ప్రయత్నం మేము చేసినప్పుడు ఆవులు అలా నడుచుకుంటూ వస్తున్నాయి, అవి కూడా ఆగిపోయాయి. అదే కదా ఇప్పుడు ఎక్కడంటే అప్పుడు విడిచిపెట్టడం వెళ్ళినప్పుడు ఆ పకడ ఎత్తలేదండి. ఎప్పుడు గోమాత రాగానే పకడ ఎత్తగానే ఈ పక్కన చూస్తే శాతంగా చూసి అది ఆ గోమాత ఆగిపోయాయండి. అదేనండి, అదే చూడండి.
సో ఈ రకంగా మేము అందరం ఒక థ్రిల్ ఎక్స్పీరియన్స్ చేసాం. ఒక రకంగా చెప్పాలంటే అరుదైన శ్వేతనాగును క్యాచ్ చేయడం నాగరాజు గారికి ఎక్స్పీరియన్స్ అయితే, ట్రీట్ చేయడం, దాని ట్రీట్మెంట్ అందించడం డాక్టర్ గారికి ఎక్స్పీరియన్స్. ఒక రకంగా అప్పటి వరకు అది కొంచెం డల్గా ఉన్నా కూడా గోమాతలు అలా ఎదురుగా వస్తే ఒక్కసారిగా పడగ విప్పి కూర్చుంది. అవి కూడా అలా ఆగిపోయాయి. అటు సైడ్ నుంచి వెళ్ళిపోలేదు, ఏమీ లేదు, అలా ఆగిపోయాయి. సో అందుకని మీకు ఐ డ్రీమ్ స్క్రీన్ పైన అంత అరుదైన అద్భుతమైన దృశ్యాలు మేము చూపించగలిగాం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు